నమస్తే అండి. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఏదైతే భవనం ఉందో అది ఆయన కోసం విలాసవంతంగా కట్టించున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదు, ప్రభుత్వ భవనం అని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఎవరు చేసినా ఏది చేసినా ప్రజల కోసమే కదా చేసేది. ఆ పాలనలో ఉన్నప్పుడు అది కొంతమందికి నచ్చిద్ది, నచ్చకపోవచ్చు అంతే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చిన మాత్రం ఏమైద్ది? ఆయన చేసినవే వాళ్ళు చేస్తున్నారు, అంతకు మించి ఏముంది? అది తేడా. వాళ్ళు మాటకు ముందు కులాల నుంచి ఈ కులాల్లో ఎవడన్నా పుట్టాలా అనుకుంటున్నాడు, మరి వాళ్ళని ఏం చూస్తారు? మరి అలాగే ఉంటుంది. మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనే రావాలి నాకు తెలిసి. వీళ్ళందరూ ఏం చేసినా ఏం చేయినా ఆ దేవుడికే తెలుసు. అది అంటే ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు. నాకైతే ఇష్టం లేదు గెలవటం, అంతే. చంద్రబాబు గెలవటం నాకైతే ఇష్టం లేదు. మాటకు ముందు మాలోళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి ఆ పదం ఎందుకు? అలా అవసరం లేదు కదా. చూడాల్సినప్పుడు అందరినీ చూడాలి. ఇప్పుడు చూసే వాళ్ళని మాలోళ్ళని మాదిగోళ్ళని చూడకుండా చేస్తాడా? చేయలేడు కదా. అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ముగ్గురు ఉన్నారు కదా, మన పిఎం కూడా జాయిన్ అయ్యారు కదా. అది అందరికీ తెలుసు, అందరూ అనుకునే విషయమే. అది ఆ దేవుడికి తెలియాలి ఇంకా, అంతే. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కూడా దొంగతనం చేశారని చెప్పాను. అందరూ అన్ని రకాలుగా మాట్లాడతారు. తెలిసిన దాని గురించి ఎవరికి ఏది అర్థమైతే అదే కదా చెప్పగలిగాను. 100 మాట్లాడతారు, 100లో దాంట్లో అన్ని నిజాలే ఉండవు కదా, అంతే. అంటే ఇప్పుడు ఫర్నిచర్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలు అధికార పక్షం ఏదైతే ఉందో ఇప్పుడు గెలిచిన పార్టీ కూటమి అంటున్నారు. ఎంత అనుకున్నా ఏం చేసినా చేసేది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినవన్నీ మనం నమ్మాలి, ఈయన చేసినవి నమ్మాలి అని ఏమి ఉండదు కదా. దాంట్లో ఏది నిజం ఉంటే అదే జరిగిద్ది, అంతవరకే. అంటే జగన్ గారు ఇప్పుడు మీకు ఎలాంటి లబ్ధి పొందారమ్మా 5 ఏళ్ళలో? నాకైతే నేను ఏది పొందలా. నాకు ఇంకా చిన్నపిల్లలే, నేను అమ్మఒడి అయ్యేం నేను పొందలా. కాకపోతే అయినా నాకు ఆయనే ఇష్టం, చెప్తున్నా కదా. అది ఆయనేం ఓడిపోలేదు అనుకోవట్లా, చీట్ చేశారు అనుకుంటున్నా, అంతే. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం సమర్థించారు, ఎలా చూస్తారు? పోలవరం ప్రదేశం బ్రహ్మాండంగా చేస్తారన్నది తిరగలేదు. ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంతవరకు. వైసీపీ వాళ్ళు ఏమో సోమవారం పోలవరం గతంలో అలాగే సమర్థించారు. పోలవరం వాళ్ళు చేశారు, ఆయన చేయమని వీళ్ళు చేసే మంత్రులు సరి చేయలేదు కాబట్టి ఈసారి కార్యక్రమం మొత్తం వాళ్ళందరూ బ్రహ్మాండం చేస్తారని నా కోరిక. ఎందుకంటే ఆల్ ఇండియా గురుభవన్ జాయింట్ సెక్రటరీ నేను. కంపల్సరీ చేస్తారు స్వామి, అందులో తేడా లేదు. మా గురుగారు ఇది ఎల్లారా గారు కూడా అదే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఫర్నిచర్ కొన్ని పద్ధతి వల్ల ఆయన కూడా మానుకున్నాడు కట్టుకోండి. ఒకళ్ళు ఏం చేస్తారు దానికి? దాన్ని మనం చేసే పరిస్థితి కాదుగా. ఇప్పుడున్న మొత్తం టీడీపీ ప్రభుత్వం వచ్చింది కానీ పోలవరం కంపల్సరీగా అయింది. అది మంత్రి గారు చేస్తామని చెప్పి గ్యారంటీ చెప్పారు, దాంట్లో నో ప్రాబ్లం. గతంలో ఇప్పుడు బీజేపీ పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పి అమిత్ షా గారు అన్నారు. అమిత్ షా గారు అన్నారు. మనకు అవన్నీ తెలియదు. ఇంకా మనకు కావాల్సింది మన వాళ్ళు కావాలి. మన రాష్ట్రం కాబట్టి మంది బాగా చేస్తారని జనాలు కూడా అందరూ కూడా నమ్మేసి సరే ఓట్లు కూడా బాగా చేశారు. అందుట్లో తేడా లేదు. మెయిన్ పవన్ కళ్యాణ్ నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను కూడా పదవిలో రావాలని చెప్పి అనుకొని వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. కూటమి కదా, కూటమి వల్ల అన్ని పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి స్వామి, సంతోషం. ఇప్పుడు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన అది ఏదైతే ఉందో భవనం, అది ప్యాలెస్. కొంతమంది ప్రభుత్వ భవనం అంటున్నారు, కొంతమంది కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం వాడుకున్నారని చెప్పి వరలరామే అంటున్నారు. అది గవర్నమెంట్ కింద కట్టిందని అన్నారు అప్పట్లో. విలాసం వాడుకుంటే దాన్ని గవర్నమెంట్ వాల్సుకుంటుంది కదా, అది మనం చేయాల్సింది ఏం లేదు. అంత ప్రభుత్వం చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది. అది మనం చేయాల్సిన అవసరం లేదు స్వామి, దానిలో నో ప్రాబ్లం. అంతా చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించారు, దీని మీద మీ అభిప్రాయం? సందర్శించారన్నా సార్, చూద్దాం. ఇంతకుముందు ఆయన ఏం చేశాడు, ఈయనేం చేస్తాడు, దాన్ని బట్టి నిర్ణయం. అది సార్ రిషికొండ మీద ఏర్పాటు చేసిన ఏదైతే భవనం ఉందో అది ప్రభుత్వ భవనం, అలాగే మంత్రుల కోసం ఏర్పాటు చేసిందని వైసీపీ అన్నది. కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం ఉపయోగించుకున్నాడని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది, దీని మీద మీ అభిప్రాయం? ఆ రెండింటిలో వాళ్ళిద్దరు క్లారిటీ ఉందా? ఎవరు ఏది చేసినా సరే జనాల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. అది టూరిజం అని చెప్పి వైసీపీ అంటుంది, కాదు జగన్ కోసం విలాసం. సరే, ఆరోపణలు ఎన్నైనా వస్తాయి, నిజాలేదో వాళ్ళిద్దరికే తెలుసు. ఇంట్లో పెద్దన్న చిన్నన్నాయి కదా, ఏదైనా సరే ఆ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు, మనకెందుకు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది సార్, నిరూపించారా? జగన్మోహన్ రెడ్డి మంచోడు చెడ్డోడు అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఆరోపణ అనేది ఎన్నైనా చేయొచ్చు, వాటిని నిరూపించాలిగా. అది సార్ జగన్మోహన్ రెడ్డి వాటర్ చాలా ఉన్నాయి. ఆయన కింద ఉన్న వాళ్ళే, ఆయన కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే. మోహన్ రెడ్డి బట్టలు నొక్కంగా లక్క చంద్రబాబు డబ్బులు ఇచ్చాడు అవన్నీ కాదు. ఆయన కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ బిహేవియర్ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ప్రజల్లో ఏమనుకుంటున్నారు సార్, అంటే
తాజా రాజకీయ పరిణామాల్లో చూస్తున్నారు? ఇప్పుడు అంతా మంచి హుషారులో ఉన్నాడు, ఇప్పుడు ఏం తెలియదు. ఒక 5-6 నెలలు పోతే అందరికీ తెలుస్తుంది. రెడ్డి గారు రిషికొండ మీద ఏర్పరిచిందో ఏదైతే భవనం ఉందో అది కొంతమంది సొంతంగా కట్టించుకోవడానికి తన కోసం వాడుకున్నారు. దాని గురించి మనకు అంత ఐడియా లేదండి. కొంతమంది ప్రభుత్వ భవనం అని మీరు అంటున్నారు సార్. దాని గురించి మనకు అంత ఐడియా లేదండి. అందరి గురించి ఏడు చెప్తాం, అలాంటి వాడి గురించి చెప్పడం వేస్ట్. అతను ఏడు చేసాడని చెప్తాం. ఏ ఒక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం చెప్తే దాన్ని చేస్తాం. ఒక్కటైనా అది పనికి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు ఎంత తిరుగుబాటు రాదు కదా. ఏ ఒక్కటి కూడా మంచి కార్యక్రమం చేయలేదు. అది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించారు. ఆయన ఆలోచన అనేది చాలా చక్కనైన ఆలోచన, మంచి ఆలోచన, ఎక్సలెంట్. స్టేట్లో రేపు ఆర్థికంగా డెవలప్మెంట్ బాగానే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన ముందు చూపు 100 సంవత్సరాల ముందు చూపుతూనే ఉంటాడు. ఏ పని చేసినా 100 సంవత్సరాల ముందుగానే ఆయన చూపు ఉంటుంది. అది సార్ ఇప్పుడు కొంతమంది పోలవరం గతంలో ఏటీఎంలో వాడుకున్నారని చెప్పి కొంతమంది అన్నారు, దానికోసం ప్రయత్నం చేస్తారు. అది ప్రతిపక్షాలు కామన్. అది ప్రతిపక్షాలు అనడం అది కామన్. అదేం అది ఇప్పుడు ఏ పక్షం అని ఇప్పుడు చంద్రబాబు ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదు. అది కామన్. అది ప్రతిపక్షాలు అది విమర్శించడం అనేది కామన్. చేసింది ఏదో చెయ్యింది అది ఇప్పుడు పబ్లిక్ కంటిన్యూ తెలుస్తుంది కదా నలుగురికి. చేసి ఉండబట్టి కదా ఈరోజు 95% ఓట్లు వేశారు. సార్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించారు. పోలవరం సంగతి సందర్శించారు. ఏంటి తయారవ్వాలన్నా, తయారవ్వకపోతే జనం ఎలా బాగుపడతారయ్యా, రైతులు ఎలా బాగుపడతారయ్యా? ఎప్పటికైనా బాగు చేయాలి, బాగు చేసి ఆయన పేరు తెచ్చుకుంటే మంచిది. అది మా ఉద్దేశం. ఇప్పుడు జగన్ గారు 5 ఏళ్ళు పరిపాలన 100 రూపాయలు కూడా దాని మీద పెట్టలా. ఈ ఉపయోగం ఉంది. ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టారు, దాని మీద ఒక 50 రూపాయలు ఈయన ఖర్చు పెడితే బాగుపడిద్ది. అంతే, మంచిది కావాలని కోరుకుంటున్నాం. ఇంకేంటి చెప్పు. అంటే సోమవారం పోలవరంలా చేస్తున్నారు, గతంలో కూడా అలాగే చేశారు. మరి చేసాడుగా పని, ఎంతో కొంత పని చేశాడుగా. కాకపోతే అది సోమవారం పోలవరం అని ఎందుకన్నాడంటే ఒక కార్యక్రమంగా ఒకరోజు పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశం అనుకొని ఉండవచ్చు. అంతేగాని సోమవారం పోలవరం అనే సోమవారం మంగళవారం అని అదేం కాదు కదా. మాకైతే మంచిదే, తయారవ్వాలి, రైతులు బాగుపడాలి, మనకి నీళ్లు రావాలి. పంటలు పండితే ఏమైనా రూపాయి వస్తుంది. 100 రూపాయలు 3000 రూపాయలు ఇచ్చి ఉపయోగం లేదు. ఫ్రీ ఇచ్చినంత వల్ల ఉపయోగం ఇవ్వాలి, ఇవ్వద్దని మేము అన్నాం. కానీ అది ప్రాజెక్ట్ తయారవుతే కొన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. అవును సార్ ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే ఉందో రిషికొండ మీద కట్టిన భవనం ఉందో అది ప్రభుత్వ భవనం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టుకున్నాడని చెప్పి టీడీపీ వాళ్ళు ఆడుతున్నారు. ఆడే 35 సంవత్సరాలు ఉంటాను అనుకున్నాడు, కట్టుకున్నాడు. అది గవర్నమెంట్ స్థలం, ఆడిది ఎందుకు అవుద్ది? నెంగబెట్టిన డబ్బులు మన డబ్బులు పెట్టే కట్టాడు. ఆ డబ్బులు పెట్టేం కట్టుకోలేదుగా. ఇవాళ కాకపోయినా అటు చచ్చాకైనా గవర్నమెంట్కి వెళ్ళిద్ది. అది ఒకవేళ ఎవరు ఇక్కడ శాశ్వతం కాదుగా. ఇక్కడ ఎవరు ఉన్నాం, ఎవరో శాశ్వతం కాదు. పోయే అంటే మరి టీడీపీ ఇలా ఆరోపించడం కారణం మరి లెట్టిన తోటే కట్టాడంట. 2.5 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి బాత్రూము. మరి అంత అవసరమా? 2.5 కోట్లు పెట్టి బాత్రూమ్ అవసరమా? ఆడవాడు చెబుతున్నాడు, ఉంటే అంటమే, మీలాంటి వాడు చెబితే అంటమే. బాత్రూంలో కూర్చొని సముద్రం కనపడాలంట. బాత్రూంలో కూర్చొని సముద్రం చూడటం ఎందుకు? అది నాన్న. ఓకే అన్న. ప్రభుత్వం సంబంధించింది, ప్రభుత్వమే సంబంధించిందే. ఇప్పుడు ఏదో ఇది అక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పి గవర్నమెంట్దే కాదని చెప్పి 7 కోట్లు పెట్టి ఒక భవనం నిర్మించాడు చంద్రబాబు, తెలుసు కదా. మరి అది కూలదోశాడు. ఉపయోగం ఏముంది? ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. అక్కడ ఒక్క భవనం పెక్కగలిగాడా 5 ఏళ్లలో? అక్కడ కొన్ని వందల వేల భవనాలు ఉన్నాయి. అదేంటంటే మన ఆస్తిగాడు మనం పాడు చేసుకున్నాడు. అంటే టూరిజం ప్లేస్ అని చెప్పంటున్నారు. ఏ మరి అది అంత మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించారు, ఎలా చూస్తారు? చెప్పలేదు, నాకు తెలియదు, దాని గురించి తెలియదు. సార్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు ఏదైతే ఉందో రిషికొండ మీద భవనం, అది ప్రభుత్వ భవనం, టూరిజం అని వైసీపీ అంటుంది. కాదు, ఇదేమో ఆయన విలాసవంతం కోసం కట్టుకున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మామూలుగా అయితే అది అప్పుడు రాజ్యాంగ చేద్దని చెప్పని కట్టారు. అది విశాలంగా వేరే ఎందుకంటే మరి దానికి మనకు తెలియదు కదా. అది మామూలుగా వాళ్ళైతే మటుకు రాజ్యాన్ని అక్కడని చెప్పని వాళ్ళు అక్కడ కట్టున్నారు వాళ్ళు. సార్ ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. వెళ్ళి మనకేం తెలుస్తాయండి, మనకి అట్లా ఏం తెలుస్తుంది? తెలియదు కదా మనకి. అది నిజాన్ని రోజులు నిరూపించుకున్నప్పుడు తెలుస్తుంది, కానీ మనకు తెలియదు వాటి గురించి. అంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం సోమవారం పోలవరంగా చేస్తున్నారని చెప్పి
పోలవరం అవి కంప్లీట్గా పూర్తవుతాయని, రాజధాని తయారైద్దని ఉంది. అన్నా విశాఖపట్నంలో ఏదైతే కట్టారో జగన్మోహన్ రెడ్డి గారి భవనం, అది ప్రభుత్వ భవనం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం వాడుకున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటారు దాని మీద, యాక్చువల్గా ప్రభుత్వం కోసమే ఆడ కట్టాడు ఆయన. బట్ అది ఇప్పుడు రాజకీయం అయింది కాబట్టి అది వ్యక్తిగతానికి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించారు, ఎలా చూస్తారన్న? అంటే గతంలో కూడా వైసీపీ సోమవారం పోలవరం అన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే వేలో వెళ్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. మీ అభిప్రాయం? పోలవరం వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బాగానే ఉంది దాన్ని కట్టడం అవన్నీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కాస్త పర్లేదు అనిపించింది, కానీ మరి అనుకోని విధాన కారణాల వల్ల ఆగిపోయింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన పూర్తి చేయాల్సింది, బట్ అది అవ్వలేదు. మరి ఇప్పుడైతే అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగ అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఫర్నిచర్ దొంగ ఏ విధంగా అంటే ఫర్నిచర్ వాడుకోవాల్సి, అది తన సొంతంగా వాడుకుంటున్నాడు ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. అంటే మరి ఫర్నిచర్ అంటే ధనం చాలా వృధా అయిపోతుంది కదా. మరి ఏ విధంగా చూసినా అటు ప్రజలకి ఉపయోగపడతలే, ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడట్లా. అది ఏ విధంగా వేస్ట్ అయిపోతుంది. మరి వాళ్ళు అనటంలో వాళ్ళకి ఎంతవరకు న్యాయం ఉందో వాళ్ళకి తెలుస్తుంది. మన దాకా అంత ఫర్నిచర్ వరకు మనకి ఇంతవరకు విశేషాలు ఏం రాలేదు కదా మన సామాన్య ప్రజల వరకు. కాబట్టి దాని గురించి మనం అంతగా చెప్పలేము ఎంతవరకు న్యాయం జరిగిద్ది, అన్యాయం జరుగుతుంది అనేది. సార్ నమస్తే సార్. సార్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిషిగౌడ మీద నిర్మించారో భవనం, అది ప్రభుత్వ భవనం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం విశాలంగా కబ్జా చేసి నిర్మించారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తారు. అంటే దాని గురించి కూడా మాకు విశాఖపట్నం కాబట్టి ఇక్కడ మనకు అంత ఐడియా ఉండదు. కాకపోతే ఏంటి చెప్పడం ఏంటంటే అది గవర్నమెంట్ భూమి అయి ఉంటుంది, కొండలో అయ్యండి యాక్చువల్గా. కాకపోతే అది ఈ గవర్నమెంట్ పారదర్శకంగా ఆలోచించి దాని మీద ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలి, పార్టీ పరంగా కాకుండా. అంటే వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట అనకుండా దాంట్లో ఉన్నది సిచ్యువేషన్ ఏది కరెక్ట్గా ఉందో దాని ప్రకారంగా న్యాయంగా అది దాంట్లో తప్పు ఉందనుకోండి, ఈ విషయం తప్పు ఉందని చెప్పాలి, అంతే కదా. లేదండి అది కరెక్ట్గానే ఉందనుకోండి, కరెక్ట్గా ఉందనేది ఈ గవర్నమెంటే తేల్చాలి, అది అంతే కదా. అది సార్. ఇంకేంటి సార్? సార్ ఇప్పుడు పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పోలవరం సోమవారం నిర్మించి కాలయాపన చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి మళ్ళీ అదే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి వైసీపీ యాక్చువల్గా అయితే అంత క్రితం ఉన్న గవర్నమెంట్లో అయితే ఈ పోలవరం సంబంధించిన అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవాలి. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే గవర్నమెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా చేయలేకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళకే తీర్పిస్తారు. ఇదే తీర్పు ఇప్పుడు ఎటా వచ్చిందో అదే రకంగా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఓటేస్తారు, అంతే కదా. ఇప్పుడు నమ్మేశారు ఓటు ఏదైనా డెవలప్ చేస్తారని. డెవలప్మెంట్ ఉంటేనే ఈ గవర్నమెంట్ అని ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్ చేయలేమన్నప్పుడు ఏ గవర్నమెంట్ బాగా చేస్తే ఆ గవర్నమెంట్కి జనాలు వస్తారు. జనాలు ఓట్లు వేసే వాళ్ళు చాలా తెలివితేటలుగానే ఉన్నారు. తెలివి తక్కువతనంగా ఉంటే ఇంత ఓటింగ్ ఇంత మెజారిటీ రాదు. అది సార్. ఇంకేంటి సార్ జగన్ ఓటమికి కారణం అంటే సార్ మెయిన్ ఏంటంటే పథకాలు అయితే పెట్టారు ఏంటి, సంక్షేమ పథకం ఇవి పెట్టారు, కానీ మనకు రెవెన్యూ లేదు గవర్నమెంట్కి. ఆ తప్పిదం వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. అంటే చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు జగన్ మీద చంద్రబాబు నాయుడు ఎక్కువ జరిగింది. పథకాలు కూడా జగన్ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఎక్కువ పెట్టడం జరిగింది. పెట్టారు, మరి అవి అమలు చేయాలి. అమలు చేస్తే వీళ్ళు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినట్టే. నెక్స్ట్ కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. అమలు చేయలేకపోతే ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఉందో శాసనసభలో కానీ ఇప్పుడు ఏదో ఫర్నిచర్ దొంగతనం చేసేటప్పుడు టీడీపీ ఆరోపిస్తుంది. ఫర్నిచర్ అంటే ఇక్కడదా తాడేపల్లి ఇంట్లో ఉంచుకున్న ఫర్నిచర్ గవర్నమెంట్ సంబంధించిందన్న. అది మనకు అంత ఐడియా లేదు సార్. దాని గురించి చెప్తాను కూడా ఏంటంటే అది గవర్నమెంట్ వాళ్ళకున్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అది ఎవరు ఖర్చు పెట్టారు ఏంటనేది పారదర్శకంగా ఆఫీసర్లు లేదా దాని మీద ఒక కమిటీని ఎవరిని వేసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాల్సింది, అది అంతే కదా. వైసీపీ ఏమనుంది దానికి సంబంధించిన డబ్బులు మేము ఇస్తాను, అధికారులు ఇంకా స్పందించలేదు అంటున్నారు. కానీ టీడీపీ వాళ్ళేమో ఇది దొంగతనం చేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. అంటే ఇస్తామంటే అది తీసుకున్నట్లెక్కే కదా వాళ్ళు.
అంటే దాంట్లో వాడినట్లు లెక్కగా ఇస్తామంటే ఇక అది గవర్నమెంట్ వాళ్ళ ప్రకారంగా చూసుకోవాల్సింది అది. చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించారు, దీని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు కొంచెం బ్రెయిన్ కొంచెం పర్వాలేదు, పోలవరం ప్రాజెక్ట్ చేస్తాడు, పర్వాలేదు. అన్నా, రిషికొండ మీద ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చ నడుస్తుంది. అది అక్రమ కట్టేయడని, అలాగే జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టుకున్నాడని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. కాదు, అది ప్రభుత్వ భవనం, ప్రభుత్వ మంత్రుల కోసం కట్టిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? అది మంత్రుల కోసం కట్టేది అయితే జగన్మోహన్ రెడ్డి కట్టే లెక్క అయితే ఆయనకి ఇది ఏమి లేదు. ఆయన కట్టాలి అనుకుంటే, చేయాలనుకుంటే చాలా చేస్తాడు. ఆయన ఏం చేయలేదు, అట్లా ఏం చేయడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మరి ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దొంగతనాలు చేయాల్సిన పనులు ఏమున్నాయండి? ఆయనకి బోల్డ్ అంత ఉంది, ఆస్తులు పాస్తులు చాలా ఉన్నాయి. ఆయన చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే పేదలు కూడా కొంచెం బాగుండాలని చేశాడు. ఆయన అర్థమని చేసేది ఏం లేదు. ఆయన దొంగతనం చేసి ఎన్ని చేసేది ఏమి ఉండదు ఆయనకి. పక్కంటి వాళ్ళు సృష్టించుంటారు కానీ అదేం లేదు ఆయనకి. అంటే ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు అక్రమంగా. ప్యాలెస్లు ఏం కట్టుకోవడం ఏం లేదండి, అది తెలిసి మటుకు లేదు. ఆయన కట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన బోల్డ్ అంత ఆస్తులు ఉన్నాయి, ఆయనకి కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ పక్కంటి ఉండేవాళ్ళు సృష్టించారు అంతే, ఏం లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటంటే కొన్ని మంచి పనులు చేసాడు, కొన్ని మంచి పనులు చేయలేదు. అవి కొన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉండవు, కొంచెం ఆయన వస్తే ఉన్నాయి, ఈయన వస్తే లేవు. అందుకనే కొంచెం కొన్ని ఈయన చేసాడు, కొన్ని చేయలేకపోయాడు కాబట్టి కొంచెం వెనకబడ్డాడు.